దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కటి మాటలు మరి వర్తమానం మనం విన్నాం. 9 గంటలకు ముగించబడుతుంది సభ. ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం ఉందాం. బైబిల్ ఉన్నవారు తెరవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమయంలో వాక్యం వింటున్న నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనం దాదాపుగా 400 సంవత్సరాల తర్వాత మరలా ఈ ప్రవచనం నెరవేర్చబడింది కొత్త నిబంధనలో. ఆమెన్, హల్లెలూయా. ఇందాక దైవజనుడు చెప్పినట్లుగా ఆమె ఒక కుమారుని కంటాది, తన ప్రజల వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు. ఆమెన్. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎవరికంట శిశువు పుట్టింది? ఎవరి కోసం? మన కొరకు. అందుకనే పాట పాడతాం కదా, పుట్టాడు పుట్టాడు రో మన కోసం, రారా మెస్సయ్య పుట్టాడు రో. హల్లెలూయా. ఎవరి కోసం అంట? మన కోసం, మన పాపములను క్షమించుట కోసం, విమోచించుట కోసం, రక్షించుట కోసం, మోక్ష రాజ్యాన్ని ఇవ్వటం కోసం. హల్లెలూయా. నేను చెప్పాను కదా, దేవుడు మనలో ఉన్నటువంటి పాపాన్ని చంపేసి పాపిని మాత్రం ఆయన బ్రతికించాడు. ఆమెన్. ఒకప్పుడు మనమందరం పాపులమే, ఒకప్పుడు మనమందరము దుర్మార్గులమే, హింసకులమే, ద్వేషకులమే, హానికరులమే, మాంచోలమే. కానీ దేవుడు మంచోళ్ళగా మార్చాడు. ఆమెన్. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. పరిశుద్ధులుగా చేశాడు. ఆయన సొత్తైన ప్రజలుగా చేశాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆమెన్. ఆయన మనకు కుమారుడు, ఆయన మనకు నిజమైన కుమారుడు. ఆమెన్ చెప్పండి. ఈ లోకంలో కుమారుడు అన్నబడినటువంటి వారు ఎందరో ఉన్నారు, కానీ ఆ కుమారులు, నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని మోక్షానికి తీసుకెళ్లరో కానీ ఈ కుమారుడు మాత్రం, ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఈ శిశువు, ఈ కుమారుడు మాత్రం మనల్ని మోక్షానికి తీసుకెళ్ళడానికే మన కోసమే పుట్టాడు. ఆమె చెప్పండి. మనకు పరలోక రాజ్యం ఇవ్వడానికి, ఆ పరలోక వైభవాలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఈ భూలోకానికి రిక్తుడిగా తన్ను తాను తగ్గించుకొని, ఆమెన్, హల్లెలూయా, తన్ను తాను తగ్గించుకున్నాడు నీ కొరకు, నిన్ను హెచ్చించుట కొరకు, నిన్ను ఆశీర్వదించుట కొరకు. పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తడానికి ఆయన దీన దశలో దరిద్రునిగా ఆయన పుట్టాడు. యెషయా రాసినటువంటి కాలం తర్వాత కొన్ని 100 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనము, నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నెరవేరినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదివినట్లయితే, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. యోహాను సువార్త, మామూలుగా యోహాను, మత్తయి, మార్కు, లూకాయి. ఫిలిప్పు నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తులను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. ఆమెన్. ఎవరి కుమారుడంట? యేసేపు కుమారుడని పిలువబడ్డాడు, మరియా కుమారుడని పిలువబడ్డాడు. ఆయన నిజంగా ప్రపంచానికే యేసుక్రీస్తును తీసుకొచ్చినటువంటి మరియా తల్లి ఆమె. ఆమెను చెప్పండి. యేసుకు ఎవరు తల్లి? మరియా. కాబట్టి ఆర్సీఎం వాళ్ళు, నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆమె లేనిది యేసు ప్రభు లేడు అని చెప్పేసి గుళ్ళు కట్టేసేసి, చర్చిలు కట్టేసేసి, ఆమె కూడా ప్రపంచమంతా ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు, జపమాలలు చదువుతున్నారు.
ఆమెను కూడా ఆరాధిస్తున్నారు. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఆమె గర్భములో, ఆమె పరిశుద్ధురాలు, ఆమె కన్యక, ఆమె గర్భములో ఆయన జన్మించాడు పరిశుద్ధుని. ఆమెను చెప్పండి హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయటకై మధ్య గోడను పడగొట్టి యుభయములను ఏకము చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు మనకును మధ్యన ఉన్నటువంటి నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దోషంలో, పాపములు, అపరాధములన్నింటినీ ఆయన క్షమించాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో ఈ ప్రవచనం ఏ విధంగా నెరవేరిందో ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆయనే ప్రభు ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఏమని పేరు పెడతా అంట? కన్యక గర్భవతి కుమారుని కని ఇమ్మానుయేలని. ఇమ్మానుయేలు అని అర్థంగా దేవుడు మనకు తోడై ఉండెను. ఆమె చెప్పండి. మనకు కుమారుడుగా ఆయన పుట్టాడు, మనకు తోడుగా ఉండడానికి. ఆమె చెప్పండి. నాకు ఎవరు తోడు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను ఎవరు పలకరించడం లేదు, నా బాగోగులు ఎవరు చూడడం లేదు అని చెప్పేసి మనం బాధపడాల్సిన అవసరం లేదు. సదాకాలము నీకును నాకును మనందరికీ ఆయన తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నీకు తోడై ఉన్న దేవుడు, నిన్ను విడవడు, ఎడబాయడు. నిబ్బరము కలిగి నువ్వు నేను మనమందరము ధైర్యము తెచ్చుకోవాలి. మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతు చిగురు పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనును, కార్యము జరిగించును. ఆమేన్. దావీదు చిగురు అనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆమేన్ చెప్పండి. యేసయ్య ముద్దు నుంచి చిగురు పుట్టును. ఆయన నా ప్రేమైనటువంటి చిగురు అనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారే. అందుకని ఆయన గురించి మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనములో రాయబడినటువంటి మాట ఏంటంటే, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచితిమి, ఆయనను పూజింపవచ్చితిమి చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడగగా, యూదయ బెత్లెహేములో చూడండి దేవుని బిడ్డలారా, యేసుప్రభు పుట్టినప్పుడు అందరికీ కలవరం పుట్టిందంట. ఈ దావీదు చిగురైనటువంటి మొద్దును పెరికేయాలి, చంపేయాలి, సంహరించేసేయాలి అని చెప్పేసి హేరోదు రాజు ఏం చేశాడు? ఒక ఆజ్ఞ జారీ చేశాడంట. అవును కదండి, మనందరికీ తెలుసు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, మగపిల్లలందరినీ ఏం చేయాలంట? సంహరించేయాలి, చంపేయాలి. వారిలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఉంటారని కుట్రపడ్డారండి. అందరికీ కలవరం. ఎందుకంటే యూదులకు రాజు ఆయన. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆయనే ప్రపంచాన్ని ఏలే రాజు. నా తర్వాత ఇంకొక రాజు ఎవరు కూడా ఉండకూడదు, నేనే రాజునని యూదుల రాజు అని అనుకున్నాడు. కానీ యూదులకు రాజు, ఇశ్రాయేలులకు రాజు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన రాజు. ఆమె చెప్పండి
అందుకని మనం పాట పాడతాం కదా, రాజులకు రాజంట ప్రభువులకు ప్రభు అంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట, చూడచక్క నోడంట పశుల పాకలోనంట, దావీదు పురములోన పుట్టెనంట. హల్లెలూయా. దావీదు పురములో పుట్టాడు, యూదుల రాజుగా పుట్టాడు ఆయన, మనందరికీ రాజు. ఆమెన్. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయన. ఆమెన్. మనందరికీ రాజు ఆయన. అందుకని ఆయన గురించి యెషయా ప్రవక్త ఏమని ప్రవచించాడు? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడతాం. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. అందుకనే మత్తయి సువార్త 11:28 ఓ పాప భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. పాప భారం మోస్తున్న సమస్త జనులారా, అది పాప భారమైన, కుటుంబ భారమైన, అప్పుల భారమైన, వ్యాధి భారమైన, అది ఎలాంటి భారమైన భారము మోయగలిగినటువంటి వాడు మన కొరకు పుట్టాడు. ప్రపంచంలో ఉన్న భారమంతా, కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు కుటుంబ భారాన్ని మోయలేక చచ్చిపోతున్నాడు నేటి దినాలలో. అలాంటిది అందరి భారములు మోయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంట? ఆశ్చర్యకరుడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పుట్టుక ఆశ్చర్యం. హల్లెలూయా. ఆయన ప్రవచనాలన్నీ ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పశుల పాకలో పుట్టడం, కన్యక గర్భములో పుట్టడం, ఆయన పుట్టుకే ఆశ్చర్యం. ఆమేన్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టాను. ఆమేన్. సమాధానమునకు అధిపతి ఆయనే. అలాంటి గొప్ప దేవాది దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన మనకు కుమారుడు. ఆమేన్ చెప్పండి. మనందరికి కుమారుడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆ కుమారుడు అనుగ్రహింపబడిన వారందరూ కూడా ధన్యులు. ఆమేన్. అనుగ్రహింపబడిన వారందరూ అన్నులే. వారు ధన్యులు జాబితాలోనికి ఏమాత్రం కూడా రాలేరు. మనమందరము ధన్యులం. ఆమేన్. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆమేన్. ఆయన ప్రాణాన్ని పెట్టాడు, మనకు మోక్షాన్ని ఇచ్చాడు, నరకం నుంచి తప్పించాడు, నిత్య జీవమునిచ్చాడు, పరలోక రాజ్యములు మనకు గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. అలాంటి గొప్ప దేవుని మనం కలిగిన మనమందరము ధన్యులం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి వేళ సమయంలో ఆ గొప్ప రాజును మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయనే మనకు ప్రభువు, ఆయనే మనకు శిశువు, ఆయనే మనకు కుమారుడు, ఆయనే నిజమైన కుమారుడు, నిజమైన దేవుడు, నిజమైన విమోచకుడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపములను క్షమించడానికి ఆయన వచ్చాడు. నువ్వు ఇంకా పాపిగా ఉండి చనిపోతే పాపానికి వచ్చే జీతం నరకం, నిత్య నరక అగ్నిగుండం నుంచి నిన్ను తప్పించడానికి వచ్చాడు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, నానా, మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు గనక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి, సమస్త కల్మషం నుంచి ఆయనే విడుదలిచ్చి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి ఆ నిత్య రాజ్యములో నువ్వు నేను మనందరూ ఉండలాగున ఆయన మన కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. పాపంలో ఒప్పుకుందామా? దోషంలో ఒప్పుకుందామా? తలంపులలో పాపం, ఆలోచనలో పాపం, చూపులో పాపం, చేతులలో పాపం, నడకలో పాపం, దేహములో పాపం. ఆ పాపముల కోసమే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు నువ్వు తలంపుల ద్వారా చేసిన పాపం బట్టి ఆయన తలలో ముళ్ళ కిరీటం, చేతులతో చేసిన పాపం బట్టి చేతుల్లో ముళ్ళ కిరీటం, చేతుల్లో ఆయన బ్రేకులు కొట్టారు. దేహముతో చేసిన పాపం బట్టి దేహములో పల్లెపు పోటు, నడిచి చేసిన పాపం బట్టి కాళ్ళలో వేగులు. ఈ విధంగా నీ కొరకు, నా కొరకు ఆయన స్వరూపము లేని వాడు అయ్యాడు. నీ కొరకు చనిపోయాడు. ఆయన నీ కొరకు పునరుద్ధానుడై లేచాడు. ఆయన లేచి ఆయన శిశువు మరి యూదులకు భయపడుతుండగా, భయపడకుడి, మీకు సమాధానము కలుగును గాక. భయపడకుడి, యేసేపు ఆమెను చేర్చుకో, భయపడకు మరియా అని చెప్పేసి మాట్లాడినటువంటి దేవుడు, ఎంతో మందిని ధైర్యపరిచిన దేవుడు, ఎంతో మందికి ఆ భయాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ఎంతో మందికి నేను నీకు తోడైనాను, భయపడకు. ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబు, నువ్వు భయపడకు.
ఈరోజు భయపడుతున్న వారందరికీ ఆయన గొప్ప అభయాన్ని ఇస్తున్నాడు. ఇమ్మానుయేలనగా సదాకాలము నేను మీకు తోడైనాను. ఓ తుది శ్వాస వరకు ఆయన, నువ్వు పుట్టినది మొదలుకొని వృద్ధాపం వచ్చేంత వరకు నేను ఎత్తుకొని ముద్దాడే దేవుడు ఆయన. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ వారు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ కుమారులు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ బంధువులు స్నేహితులు నిన్ను విడిచిపెట్టవచ్చు. డబ్బు ఉన్నప్పుడు అందరూ నీ వారు కావచ్చు, డబ్బు లేక నువ్వు అనారోగ్య పరిస్థితుల్లో పడినప్పుడు అందరూ నీకు దూరం కావచ్చు. బాధపడవద్దు చెల్లి, తమ్ముడు, అన్నాక ఈ రాత్రి సదాకాలము నీకు తోడైన దేవాది దేవుని నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు భయపడవద్దు, ధైర్యముగా ఉండవు. నీ భారములు అనుదినము నీ భారములు భరించువాడాయనే, నీకు విశ్రాంతినిచ్చేవాడాయనే, నీకు నిత్యానందం నిత్య సంతోషం అనుగ్రహించువాడు ఆయనే. సదాకాలం నీకు తోడైన దేవుడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. వాక్య ఫలింపు కొరకై రాజుగారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మరి మీ దాసుల ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకే స్తోత్రం, వందనాలు. నిజమే తండ్రి, మరి ప్రభువా మీరు ఈ లోకానికి వచ్చుట గలరు మరి ప్రాముఖ్యమైనటువంటి కారణాలు, విషయాలను ప్రభువా మేము తెలుసుకున్నందుకే స్తోత్రం, వందనాలు. నిజమే తండ్రి, మమ్మల్ని ప్రభువా మరి దారిద్ర్యతల నుంచి తీసివేసి ధన్యులుగా చేయట కొరకు ప్రభువా మీరు ఈ లోకానికి వచ్చారని తండ్రి, మరి మాలో ఉన్నటువంటి పాపములను అపరాధములను ప్రభువా మీరు తీసివేయట కొరకు ఈ లోకంలో మీరు జన్మించారని మేము తెలుసుకున్నాము. నిజమే తండ్రి, మరి ఎంతో ఘోరమైనటువంటి పాప భారముతో ప్రభా ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా ఈ రాజ్యానికి వారసులుగా చేయట కొరకు, నిత్య జీవానికి వారసులుగా చేయటం కొరకు తండ్రి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు మహా సంతోషాన్ని మరి అలాగే ప్రభువా మరి తండ్రి మాలో ఉన్నటువంటి భయాన్ని తీసివేసి ఆ భయాన్ని ఇచ్చుట కొరకు ప్రభువా ఈ లోకంలో జన్మించినటువంటి దేవుడు అయినా. నిజమే తండ్రి, మా కొరకు ప్రభువా రక్త మాంసము గలవానిగా జన్మించి రక్త మాంసములలో పాలువారయుండి మరి తండ్రి రిక్తునిగా జన్మించినటువంటి దేవుడు ప్రభువా తండ్రి, సకల ఆశీర్వాదాలకు నైనా మమ్మల్ందరినీ కూడా మీరు కారణభూతులుగా చేయట కొరకు తండ్రి సకల మరి తండ్రి ఆ యొక్క మహిమైశ్వర్యమును విడిచిపెట్టి వచ్చినటువంటి దేవుడు ప్రభువా. నిజమే తండ్రి, మాకు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇంత గొప్ప ధన్యతను మాకందరికీ కూడా ప్రభువా మీరు అనుగ్రహించుట కొరకు ఈ లోకంలో మీరు జన్మించినందుకే స్తోత్రం, వందనాలు ప్రభువా. నిజమే తండ్రి, ఈ జన్మలో ప్రభువా తండ్రి ఏ పాపము లేదు నాయన. మరి తండ్రి పరిశుద్ధులైనటువంటి నీవు మమ్మల్ని పరిశుద్ధులుగా చేయట కొరకు ప్రభువా జన్మించినటువంటి దేవుడు స్తోత్రం. మరి ఎన్నో విషయాలను తండ్రి ఈ దాసుల ద్వారా తెలుసుకున్నందుకు మీకు స్తోత్రం, తెలియజేసినందుకే వాక్యం ఇచ్చినటువంటి మీ దాసులందరినీ వారి పరిచర్యలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. పట్టులేసే ఇంకా ప్రభువా మీ పరిచర్యలో నైనా మరి తండ్రి అద్భుతంగా వాడబడుటకు సహాయం చేయండి. అయినా వినటువంటి వాక్యం నీ ప్రభువా మరి తండ్రి మా హృదయాలు మేము భద్రం పరుచుకొని ప్రభువా మీ వాక్యాన్ని మరి ధ్యానించు ప్రభువా మీ వాక్యానుసారంగా జీవించే గొప్ప భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.